అమ్మా, నీ మనసులో ఏ కోరికుందో అది స్వామివారికి చెప్పుకొని ఈ ముడుపును కట్టేసిరా అమ్మా. శివంగి, వెళ్ళి కట్టిరా అమ్మా. అలాగే అమ్మా. అవును. ఏమండి, అవతల హోమం జరుగుతుంటే ఈ ఫోన్లేంటండి? అన్నయ్య పిలుస్తున్నారు, రండి. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను సార్. పద. రిషి, నువ్వేంట్రా ఇక్కడ? డాడీ, మీరేంటి ఇక్కడ? ఆ క్వశ్చన్ మేం అడగాలి. మీ ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పి ఇక్కడికొచ్చావేంట్రా? అది అంటే మమ్మీ, నౌ హీస్ ఫైన్, అందుకే వచ్చాను. సర్లేరా, అక్కడ హోమం జరుగుతుంది, పద. పదండి. ఓ మై గాడ్, జస్ట్ మిస్. లేకపోతే వాళ్ళ డాడీ చేతిలో అయిపోయావని. రే రిషి, వస్తున్నాను. రిషి, మీ ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందని అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళిన వాడివి, ఇంత త్వరగా ఇక్కడికి ఎలా వచ్చావురా? మా ఫ్రెండ్ ఐసీయూలో పెట్టారంట అత్తయ్య. ట్రీట్మెంట్ జరుగుతుండగా లోపలికి ఎవరిని అలో చేయమని చెప్పారు. అక్కడుండి చేసేదేముందని వచ్చేసాను అత్తయ్య. ఇంతకీ నీ ఫ్రెండ్ ఎలా ఉన్నాడ్రా? అవుట్ ఆఫ్ డేంజర్ మావయ్య. పోన్లే, దేవుడికి దండం పెట్టుకో. వేయండి అయ్యా. జరా, నిజంగానే అరవింద్ గడికి యాక్సిడెంట్ అయిందా, లేక శివంగి కోసం నువ్వు క్రియేట్ చేసిన యాక్సిడెంటా? తెలిసి కూడా అడుగుతావంటే? మరి దాని సంగతి చూసుకోక ఉడికెందుకు వచ్చినట్టు? శివంగి కూడా ఈ గుడికి వచ్చిందని తనని ఫాలో అవుతూ వచ్చి వీళ్ళ కంటపడి బుక్ అయిపోయాను. మరిప్పుడు ఆ శివంగి నిన్నిక్కడ చూస్తే నువ్వు తన వెంట పడుతూ టార్చర్ చేస్తున్నావని మా డాడీతో అలాగే మీ డాడీతో చెప్తే? ఏముందని అడుగుతారు? బెడ్ గురించి చెప్తాను. చెప్పు, అప్పుడుంటుంది నీకు. అంత లేదమ్మా, నేను బెడ్లోకి దిగడానికి నువ్వే రీజన్ అని చెప్తాను. అప్పుడు బుక్ అయ్యేది ఎవరమ్మా? ఒరే, సో ఆ శివంగి మన వాళ్ళని చూడకుండా, మెయిన్గా మామయ్యని చూడకుండా చేయాల్సిన డ్యూటీ నీదే. దాన్ని నీతో లింక్ పెట్టాలని చూశాక నీతో ఇలా సింక్ అవ్వాల్సిందే. అలాగే చేస్తానులే. అది నీకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ చెప్పాలరా. ఏంటి మీ ఇద్దరు చాటింగు? హోమం జరుగుతుందిరా అక్కడ. ఏం లేదమ్మా. చెప్పవే, ఏంటా ఇంపార్టెంట్ మ్యాటర్? ఇప్పటి వరకు నీకు శివంగికే పడట్లేదు, కానీ ఇప్పుడు మిత్రా, ఇదేం చేస్తే బాబు, ఇప్పుడు ఈ మ్యాటర్ శివంగికి తెలిస్తే? తన సరౌండింగ్స్ కి నిన్ను మాత్రం రానివ్వదు. బెట్లో నువ్వు ఓడిపోయినట్టే. ఇన్ని హడల్స్ ఏంటే? అట్ ఎనీ కాస్ట్ ఐ విల్ విన్ మై బెట్. అది చూద్దాం. One minute. హలో,